దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని వాక్యము శక్తి అయి ఉన్నది. దేవుని వాక్యం ఏంటి? ఏం శక్తి? ఎస్, దేవుని శక్తి అయి ఉన్నది. శక్తులు ఉన్నాయి, బోల్డ్. లోకంలో ఎన్నో శక్తులు ఉండొచ్చు, కానీ మనిషి శక్తి కావచ్చు, ధనశక్తి కావచ్చు, చదువు శక్తి కావచ్చు, ఈ లోకంలో ఉన్న పరపత శక్తులు కావచ్చు. ఏ శక్తి మనలను పరలోకం ఇవ్వలేదు. ఏమివ్వలేదు. ఎంత ధనవంతుడు అయినా, ఎంత అధికారి అయినా, ఎంత చదువుకున్నవాడైనా, ఏ కాలేజీలైనా, ఏ ఉద్యోగాలైనా, ఎటువంటి వ్యాపారాలైనా ఏమి ఇవ్వలేవు. పరలోక రాజ్యంలో ప్రవేశం ఇవ్వలేవు, పరలోక రాజ్యాన్ని ఇవ్వలేవు. కానీ ఎవరు ఇవ్వగలరు? వాక్యం ఇవ్వగలరు. ఏది ఇవ్వగలదు? ఎందుకంటే వాక్యంలో ఏముంది? దేవుని శక్తి ఉన్నది. అందుకే రాస్తాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటది? సిలువను గూర్చిన వార్త. అందుకే చెప్తున్నాను, ఇదంతా చెప్పేది శ్రద్ధగా వినండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఈ వారం వారం మీరు వచ్చేది ఏదో కార్యక్రమం జరిగిస్తున్నట్టు కాకుండా దినదినము అభివృద్ధి కనిపించాలి మీ జీవితంలో. ఏంటి అభివృద్ధి? ఇందులో కాదు, ఇక్కడ కాదు అభివృద్ధి. ఈరోజు వాక్యం అదే. అర్థమైందా? మనకి దినదినము అభివృద్ధి కనిపించాలి. ఎందులో? దినదినము మెట్టు మెట్టు ఎక్కాలి. ఎక్కడికి? ఏ మెట్లు ఎక్కుతున్నావు నువ్వు? పరలోకానికి చేరే మెట్టులనే నిచ్చెన ఎక్కుతున్నావు. ఆ నిచ్చెనలో మెట్టు మెట్టు ఎక్కాలి, కానీ దిగజారిపోతే ఎలా? ఈ భూమి మీద ఎదుగుతున్నావు సరే, మరి పరలోకం సంగతి ఏంటి? చనిపోతే మన నెక్స్ట్ బ్రతుకు సంగతి ఏంటి? ఇప్పుడు చనిపోయింది మా అమ్మ. ఆమెకు వార్త అందిందో లేదో నాకు తెలియదు, నాకైతే తెలియదు. ఆమె మనసులో విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు ఆమె ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తుంది. రాదా లేదా? నాకు వస్తుంది, మీకు వస్తుంది, అందరికీ వస్తుంది. మరి తర్వాత సంగతి ఏంటనేది ఏ రోజైనా ఆలోచిస్తాం మనం. ఈరోజు రాత్రి మీటింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రేపు తెల్లవారు ఏ కూర ఉండాలని ఆలోచిస్తాం. రేపు పొద్దున ఏ చీర కట్టుకోవాలని మనం ఆలోచిస్తాం. రేపు పొద్దున ఏ బట్ట కట్టుకోవాలని మనం ఆలోచిస్తాం. రేపు పొద్దున ఏ పని చేయాలని ఆలోచిస్తాం. రేపు పొద్దున ఈ భూమి మీద ఈ జానెడు పొట్ట కోసం, ఈ శరీరం కోసం ఏం కావాలో ఆలోచించా. నీవు లోపల ఉన్న శక్తి, ఆత్మ ఉన్నది, దేవుని శక్తి, అది ఆత్మ. ఈ ఆత్మ ఏమవ్వాలని ఏ రోజున ఆలోచించావా? ఆలోచించాలి మనం. అదే పరలోకం వెళ్ళాలి. వెళ్తామా లేదా? వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ మెట్టులు ఎలా ఎక్కాలి? ఈ మెట్టుల్లో ఎలా నేర్చుకోవాలి? ఇది అర్థమైంది. వారం వారం ఎందుకు వస్తున్నావు? నేర్చుకోవడానికి. ఏం నేర్చుకోవడానికి? సాతాన్ని ఎలా జయించాలి, పరలోకానికి ఎలా చేరాలి. అర్థమైందా? ఈరోజు మంచి విషయాన్ని ధ్యానిద్దాం. ఓకే, ఈరోజు నుంచి మనం అందరం మందు మానేద్దాం. ఈరోజు నుంచి మందు మానేద్దాం. ఇదేంటి? మేము తాగం కదా, ఏమండి? అంతే కదా? తాగట్లేదా? తాగట్లేదు. అందరూ తాగట్లేదు. రెప్పకమ్మా, ఈరోజు నుంచి మందు మానేద్దాం. ఇదేంటి నవ్వుతుంది? సీరియస్గా నేను అంటాను కదా, నేను ఈరోజు నుంచి మందు మానే అనుకుంటున్నానండి. రాంబాయ్, ఈరోజు నుంచి మందు మాని. మంగమ్మ, జయమ్మ, ఈరోజు నుంచి మందు మానేయాలి. బుద్ధుందా నీకు అని అంటావు నువ్వు. ఏం మతుండి మాట్లాడుతున్నావా? ఏం మంది తాగడం ఏంటి? అలాగే అంటావు నువ్వు. మనసులో అలాగే తిట్టుకుంటున్నావు. కానీ ఏ మందు తాగుతున్నాం మనం? ఆ మందులో ఉన్న కిక్ ఏంటి? ఆ కిక్లో ఉన్న నష ఏంటి? ఈరోజు చూద్దాం. నేను చెప్తే మీరు నమ్మరు కదా, బైబిల్ చేత చెప్పిస్తాను. మన మందు, మన కిక్కు, మన నష. ఎవడో ఒకడు అంటాడు, ఒక ఆయన టీవీలో వినిపిస్తాడు, ఏం చేసినా ఆయనకి ఏం కావాలంటే కిక్ ఉండాలంటాడు. ఏది? కిక్ ఉండాలరా అంటాడు.
కిక్ లేని ఏ పని చేయను అంటాడు. ఆయన ఎవరో, ఆయన సంగతి పక్కన పెట్టేది. కానీ మన జీవితంలో కూడా కిక్కు కోరుకుంటున్నాం మనం. ఆ కిక్ ఏంటో, ఆ రసాలం ఏంటో, ఆ యొక్క మత్తు ఏంటో, ఆ మందు ఏంటో, అవి ఎలా మానేయాలో ఈరోజు నేర్చుకున్నా. రెడీయా? అందరము తాగుతున్నాం మందు, ఒక మంచి కాస్ట్లీ మందు. ఆ మందు ఏంటో ఈరోజు చూద్దాం. ప్రకటనల గ్రంథం తీయండి. ప్రకటనల గ్రంథము, శ్రద్ధగా వినాలి వాక్యం. ప్రకటనల గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. జాగ్రత్తగా వినాలమ్మా. 18వ అధ్యాయం మొదటి నుంచి త్వరగా చదవండి. మహాబబులోను కూలిపోయెను. ఆయన ఎలా కలిశాడంట? మనలాగా మెల్లగా చెప్పలేదు. ఒక దూత వచ్చాడంట భూమి మీదకి, బలము కలిగిన దూత. ఆ దూత ప్రకటిస్తున్నాడంట మహా ఆర్భాటంతో, గొప్ప శబ్దంతో. ఏమని? మహాబబులోను. ఏడది? ఒక బబులోను అనే పట్టణం గురించి చెప్తున్నాడు. అయితే ఆ పట్టణం ఏంటి? అక్కడ బైబిల్లో మనము పట్టణాన్ని పట్టణంగా తీసుకుంటే కుదరదు. గొర్రెపిల్ల అని ఉంటుంది. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లని తీసుకుంటే కుదరదు. గొర్రెపిల్లకి దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుని చూపిస్తుంది గొర్రెపిల్లని. సో ప్రకటన గ్రంథంలో ఏది చూసినా మనం ఎలా చూడాలి? దాని యొక్క అర్థము చూడాలి. ఆ బబులోను పట్టణము యొక్క అర్థం చూడాలి. దానికి ఉన్న గుణం ఏంటో చూడాలి. ఆ మహాబబులోను అనే పట్టణం ఏమైందంట? కూలిపోయాను. 2 సార్లు. ఎందుకు? ఓడిపోయాడు, చిత్తుగా ఓడిపోయాడు అన్నావా? 2 సార్లు అన్నావా? అంటే అర్థం ఏంటి? బాగా ఇంకా 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 అసలు ఎక్కడా కనిపించకుండా ఓడిపోయాడు అని అర్థం. చదవమ్మా స్పీడ్గా. అది ఎలా తయారైపోయిందంటే దెయ్యములకు నివాస స్థలం అయిపోయింది. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, ప్రతి పక్షికి ఎలాగనగా సమస్తమైన జనములు. అది ఒక్క నిమిషం ఇక్కడ ఆపండి. ఇంతవరకు ఏం చెప్తున్నాడు? మహాబబులోను. చెప్పండి అందరూ. బబులోను అని ప్రకటనలో ఎక్కడ మీకు కనిపించిన బబులోను అంటే అసలు చరిత్రలో మొన్న యూత్కి రాజ్యాల గురించి చెప్పాను. యూత్కి రాజ్యాలు, ప్రపంచాన్ని రాజ్యాలు, ఆ రాజ్యాలని ఏమైపోయి దాని తర్వాత ఏమొచ్చింది అవన్నీ చెప్పాను. ఆ రాజ్యాల్లో చాలా కఠినమైన రాజ్యం బబులోను రాజ్యం. ఈజిప్ట్ సామ్రాజ్యం పెరిగింది. ఈజిప్ట్ ప్రపంచాన్ని వెళ్ళలేదు, కానీ ఈజిప్ట్ చాలా మంచి సివిలైజేషన్ కలిగింది. కానీ ప్రపంచాన్ని ఏలిన మొట్టమొదటి రాజ్యం బబులోను రాజ్యం. ఏ రాజ్యం? బబులోను రాజ్యం యొక్క రాజు పేరేంటి? ఏంటది? చెప్పండి అందరూ. నెబుకద్నెజర్. అయితే ప్రపంచాన్ని మహా సామ్రాజ్యాలు బబులోను రాజ్యము, దాని తర్వాత వచ్చింది మాదే పారసీక, దాని తర్వాత వచ్చింది గ్రీక్ రాజ్యం, దాని తర్వాత వచ్చింది రోమా రాజ్యం, దాని తర్వాత ప్రపంచంలో చాలా రాజ్యాలు వచ్చాయి. అయితే ఈ బబులోను రాజ్యం గురించి ప్రత్యేకంగా ప్రతి చోట బబులోను రాజ్యం గురించి, ఐగుప్తు గురించి బైబిల్లో చాలా చోట్ల ఉంటాయి. ఈ బబులోను మహా తిరుగుబాటు, తల బిరుసు, నా అంతటోడు లేడు అనే గర్వము పడిన రాజ్యం. దేవుణ్ణి సైతం తిరుగుబాటు చేసిన రాజ్యం, పడిపోయిన రాజ్యం. దేవుణ్ణి సైతం తిరుగుబాటు చేసిన రాజ్యం, పడిపోయిన రాజ్యం. మీకు ఏదో అర్థం కావాలి. దేవుణ్ణి సైతం తిరుగుబాటు చేసిన రాజ్యం, పడిపోయిన రాజ్యం. అర్థం కావాలి. దేవుణ్ణి తిరుగుబాటు చేసిన రాజ్యం, పడిపోయిన రాజ్యం. మీకు చెప్పాను ప్రకటన గ్రంథంలో రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని పట్టణంకి తీసుకోకూడదు, దాని అర్థాన్ని చూడాలన్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ అర్థాన్ని వివరిస్తున్నాను. దేవుణ్ణి సైతం తిరుగుబాటు చేసిన రాజ్యం, పడిపోయిన రాజ్యం. అది ఏంటి? దాని అర్థం ఏంటి మరి? ఇప్పుడు దాన్ని ఏమర్థం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో దాన్ని వివరిస్తున్నాడంటే దేన్ని అర్థం చేసుకోలేదు. మహాబబులోను ఓడిపోయాను
ఏదైనా అర్థం చేసుకోలేదు. దేవునికి తిరుగుబాటు చేసి పడిపోయాను. ఎవరండి దేవునికి తిరుగుబాటు చేసింది? ఎవరు? మొట్టమొదటిగా ఎవరు? సాతాను. ఎవరండి దేవునికి తిరుగుబాటు చేసింది మొట్టమొదటి? ఎవరు? సో ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో? సాతాను గురించి చెప్తున్నాడు. ఆ సాతాను ఏమైపోయాడంట? పడిపోయాడు, కూలిపోయాడని చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఎందుకు కూలిపోయాడు, ఏమైంది? ఇప్పుడు ఈ 3వ వచనం నుంచి అసలైన స్టోరీ మొదలవుతుంది. చూడండి. ఎలాగనగా సమస్తమైన జనములు, సమస్తమైన అందులో వేదోలు, పెద్దోలు, గొప్పోలు, చదువుకున్నోళ్ళు, పిల్లలు, పెద్దలు, ఈ దేశం ఆ దేశం ఏం లేదు. సమస్తమైన చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు భూమి మీద ఉన్న ప్రతి మనిషి జనములు, సమస్తమైన జనములు ఏం చేశారంట? ఏడది మోహోద్రేకము అంటే అర్థం. మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యము తాగేవా లేదా? ఎవరు నేను తాగలేని అంటవారు జయమ్మ. అక్కడ ఏమన్నాడు? సమస్తమైన వస్తువు నేను తాగలేదంట. తాగేవున్నాయి. సమస్తమైన జనములు మోహోద్రేకము. మోహోద్రేకం అంటే మోహము, కోరిక. దేని మీద కోరిక? ఆ వ్యభిచార మద్యము. ఏంటో వ్యభిచార మద్యము నేర్చుకున్నాడు. ఆ వ్యభిచార మద్యమును చూసి మోహించి దాన్ని త్రాగి పడిపోయాడు. తాగినోడు పడిపోతా నిల్చుంటాడు. చెప్పండి, బెల్ట్ షాప్ దగ్గర కనిపిస్తుంటాడు. తాగి ఏం చేశారంట? నేనెక్కడ తాగుతున్నావు? తాగి కూర్చున్నామా లేదా? పోవడమే కాదు, పడిపోయి ఉన్నామంట. ఇంతకీ ఈ మందు ఏంటి? ఈ మందులో వచ్చిన కిక్కేది? ఆ మందు దేన్ని సూచిస్తుంది? ఇంతవరకు మహాపట్టణం దేని గురించి చెప్పుకున్నాం? మహాబబులోన్ అంటే సాతాన్ని సూచిస్తుంది. మంచి శక్తివంతుడు, బలవంతుడు, దేవునికి తిరుగుబాటు చేశాడు, పడిపోయాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన మందే. ఆ మహోద్రేకముతో మనము పరిగెత్తికెళ్ళి ఆడి దగ్గర ఉన్న మందు ఏం తాగేస్తాం? తాగేసి తెల్లవారే తప్పదూలు పడిపోతాం. ఏంటా మందు? చూద్దాం. చాలా తర్వాత చదువు. భూరాజులు దానిలో వ్యభిచారం చేశారు. దానిలో ఏంటా? దానిలో ఆ మందు తాగి వ్యభిచారం చేశారు. వ్యభిచారం అంటే అర్థం ఏంటి? వ్యభిచారం అంటే స్త్రీలతో కూడడం కాదు. వ్యభిచారం అంటే దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అది వ్యభిచారం. అర్థమైందా? వ్యభిచారం అంటే అర్థం ఏంటి? దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అది బైబిల్ మాటలో వ్యభిచారము. దేవుడు అలాగే అంటున్నాడు. ఎందుకు? సంఘం ఎవరు? సంఘం ఎవరు? స్త్రీ. ఎవరు? భార్య. మరి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. శిరస్సు ఎవరు? భర్త ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి, దేవుడు. మనము స్త్రీ. మన భర్త ఎవరు? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుకి శిరస్సు ఎవరు? హెడ్, తండ్రి అయిన దేవుడు. దట్ ఈస్ కాల్డ్ ప్రోటోకాల్. హైరార్కీ అంటారు. పోస్టల్ హైరార్కీ. పెద్ద బ్రాంచ్ మేనేజర్, తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, తర్వాత అలా ఉంటారు. సో అదేవిధంగా తండ్రి, యేసుక్రీస్తు వారు, మనం. అంటారా? ఇప్పుడు ఈ సంఘమైన స్త్రీ వ్యభిచారం చేసింది. ఏంటో వ్యభిచారం? మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి ఉండకుండా సాతాను చెప్పుకున్నాం. ఆ సాతాను ఇచ్చిన మందుబాట్లు పుచ్చుకొని తాగి స్థూలుగా గవర్నమెంట్ పెడతాం. ఏంటా మందు? చదవండి, మళ్ళీ చదువుకోండి. భూరాజులు దానిలో ఆ మందు తాగి వ్యభిచారం చేశారు. భూలోకమందరి వర్తకులు దాని సుఖభోగము
ఏంటుందంట ఆ మందులోని? సుఖము. సుఖం అంటే భోగం అంటే. సుఖం ఎప్పుడు వస్తుంది, భోగం ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఈ లోకములో ఉన్న ధనము, సిరి, సంపద, ఐశ్వర్యము, బంగారము, బట్టులు, ఈ సుఖ భోగముల అనే మద్యంలో, మత్తులో తిరుగుతున్నాము, తూలి పడిపోతున్నాము. ఇదో పాట మంచి ఆయన రాశాడు, మంచి పాటే, సినిమా పాట అయినా ఓ మంచి పాట రాశాడు, పాత సినిమాలో విన్నారు ఎప్పుడైనా? మత్తు వదలరా నిద్ర మత్తు వదల, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, మత్తు వదలకపోతే గమ్మత్తుగా చిత్తయి పోదుగురా. ఎంత కన్సార్ పాడేది పాట. ఏంటా పాట? మనం ఆ పాటను ఇప్పుడు తీసుకుంటే మనం కూడా పాడుకోవాలి మనకు మనం. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. చాలా నాకు ఇష్టం ఈ పాట, వినేవాడి. నిజంగా మనం నిజంగా మత్తులోనే ఉన్నాం. ఏ మత్తు? ఏ మత్తమ్మా? రాజులు సైతము ఎవరు పడిపోయారంట? రాజులు సైతం పడిపోయారు, వర్తకులు సైతము. ఈ భూమి మీద నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు వర్తకువే. ఈ భూమి మీద ట్రేడింగ్ చేస్తున్నావు, అవునా కదా? నువ్వేం చేస్తున్నావు చెప్పు? పని చేసి డబ్బులు సంపాదించుకుంటున్నావు అంటే నువ్వు వర్తకుడు. పని చేసి సంపాదించుకుంటున్నావు, నువ్వు రాజు కాకపోవచ్చు, భూమి మీద అధికారం కాకపోవచ్చు, నువ్వు వర్తకుడు. వర్తకులు సైతము, రాజులు సైతము ఏం చేశారమ్మా? పడిపోయారు, ఆ మత్తులో పడిపోయారు. తర్వాత మరియు ఇంకొక స్వరం నాకు వినపడింది, నా ప్రజలారా. ఇప్పుడు చూడండి, మత్తులో ఉన్నోళ్ళని లేపుతున్నారు. తాగేసి పడుకున్నాడు లేపుతా ఇస్తున్నాడు. ఏం చేస్తావు తాగేసి పడుకున్నాడు లేపాలంటే? చెప్పు, తాగేసి పడుకున్న వాడిని ఏం చేయాలి కనకరాజు? నెమ్మది లేపాలి. అడిగిన ఆడగా లేచాడు. చెంబడా పద్మం కలవట్లేదు కదా? కాదు, పద్మం కలవట్లేదు కదా నీకు. సొమ్ము వచ్చినప్పుడు తాగలేదు కాబట్టి నీకు అలవాట్లేదు. చెంబడా బకెట్తో కొడితే కానీ నగడు. చేయాలి? చెవులో పెద్ద బోరెట్టి ఊదాలి. అదే ఆ బోరే ఇప్పుడు దేవుడు ఊదుతున్నాడు. మత్తులో పడిపోయిన నా పిల్లలారా, చదవండి, నా ప్రజలారా, మీరు ఆ మత్తులోని పాపములోని దాంట్లో భాగం పొందకండి. దాని తెగులలో ఏముందంట? అందులో పాపం ఉంది. రమణ ఏముంది అందులోని? ఏముంది? మధ్యలో ఏముంది? పాపం ఉంది. పాపం నీ ఆత్మను పాడు చేస్తుంది, తెగులు నీ శరీరాన్ని పాడు. డబ్బు మైకంలో పడిపోయినోడు ఆత్మ పడిపోతే శరీరం కూడా పాడు. ఎందుకు? నీ చింత యావత్తు డబ్బు మీద ఉంది, నీ టెన్షన్స్, బీపీలు, శరీరం పాడు. నీ ఆత్మంతా దేవునికి దగ్గరగా లేదు, నరకానికి వెళ్ళిపోతాడు. సో అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమది అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. ఆ ధనాపేక్ష అనే ఆ డబ్బు మైకం అనే ఆ మత్తులో ఏముందమ్మా? పాపము, తెగులు. దానిని ఇప్పుడు ఏమని పిలుస్తాడు దేవుడు? దాన్ని విడిచిపెట్టి రండి బయటికి. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. దాన్ని విడిచిపెట్టి బయటికి రండి. ఆ తర్వాత దాని పాపములో
దాని పాపములు ఆకాశంలో నుండి చులుసు. దానికోసం మీరు జాగ్రత్త గమనించండి. దాని 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 అంటారంటే ఎవరు? బబులోను పట్టణం గురించి, మహాబబులోను గురించి, బబులోను రాజ్యం గురించి. బబులోను రాజ్యం అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనం? మెటఫారిక్ గా సాతాను. అంటే సాతాను గురించి శిక్ష రెడీగా ఉంది, సాతాను గురించి అగ్ని బిలములు రెడీగా ఉన్నాయి, సాతాను గురించి నరకం రెడీగా ఉంది. ఇప్పుడు ఆ సాతాను మత్తులో పడిపోయి మీరు కూడా నరకానికి వెళ్ళిపోవద్దు. ఏమనుకుంటదంట అది? నేను రాణినిగా కూర్చుంటాను అంటదంట. సాగినంత కాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధి బలము తోడైతే విజయము వరింపగలరు. మరి నీకేమనిపిస్తుంది? సంపాదించుకొని 4 ఇల్లు మేడలు మన జనాలు ఆలోచించండి. మన భూమి మీద ఉన్న ఆశ ఏంటి? ఒక సొంత ఇల్లు కట్టుకోవాలా, పాలగా ఇవ్వచ్చు ఇల్లు కట్టుకోవాలా, ఎప్పటికైనా కట్టాలి ఇల్లు. మన ఆశ ఎవరు ఉన్నాక ఒక సొంత వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే ఒక బిజినెస్ చేసుకోవాలి, ఇల్లు సంపాదించాలి, బ్యాంకులో కొంత చేసుకోవాలి. ఇది జనరల్ గా మనుషుల ఆలోచన. ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ నాకు కూడా అందరికీ ఉన్నవే. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దానికి అలాంటిది ఉంటుందంట. దేనికి? సాతానికి అలాంటి ఆలోచనలు అంట. నేను రాణిలా కూర్చుంటాను. ఏడది మేడలు కట్టుకొని మేడ మీద కూర్చునే కాళ్ళ మీద కాలేసుకొని రాణిలా కూర్చుంటాను. దానికి ఉన్న ఆలోచనలు నీకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆ కిక్కులో ఉన్నాం కాబట్టి. ఆ కిక్కు నిన్ను గింగిరు తిప్పుతుంది కాదు. ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమది అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. ఏ గింగిరు చూపిస్తాను తర్వాత, వాటిలో చూపిస్తాను తర్వాత. అది ఏం అనుభవిస్తుంది? అది సుఖ భోగములు. మళ్ళీ వచ్చింది సుఖము భోగములు అనుభవించడానికే అది ప్రయత్నిస్తుంది. సో అది మనకి ఇచ్చిన మందు ఏంటి? విచారణ మందు ఏంటది? ధనాపేక్ష అనే మందు మనల్ని కూడా ఆ మత్తులో ఉంచి సుఖభోగములు అనుభవించాలన్న ధ్యాసలో మనల్ని కూడా ఉంచి దేవునికి దూరం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అదలా ఇప్పుడు మనం కొన్ని వచనాలు బైబిల్ నుంచి చదివి త్వరగా ఇప్పుడు వాటి నుంచి బయటికి రావాలని దేవుడు చెప్తున్నాడు. ఎలా రావాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారే క్రీస్తులో వచ్చిన నీవు కొత్త నిబంధనలు సిలువేయబడిన క్రీస్తు సువార్త ఏమనగా ధనాపేక్ష లేని వారే. అది ఏం చేయమంటున్నాడు? మొదట దేవుడు మనకి ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇది ఏ సువార్త? యేసు ప్రభు చెప్పిన సువార్త. ధనాపేక్ష లేని వారై. ఎందుకు? ఆ ధనాపేక్ష అనే మత్తు ఎవరు పుట్టించారు? ఆ సాతాను ఏమయ్యాడు? దేవుని రాజ్యంలో ఓడిపోయాడు. ఆ మహాబబులోను కూలిపోయాను. ఎందుకు కూలిపోయింది? అది వ్యభిచారం అనే మత్తు మనకి సర్వ జనములకు సుఖభోగముల మీద ఉంచింది కాబట్టి, ఆ మత్తు మన మీద ఉంచింది కాబట్టి మనం మత్తులో ఉన్నాం. కాబట్టి దేవుడిచ్చే పిలుపు ఏంటండి? ధనాపేక్షను విడిచి నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. యేసు ప్రభు చెప్పిన సువార్త. ఇది ఏ సువార్త? కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం,
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవుదురా. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.